Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. నిన్న రాత్రితో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం జలుబు ఎక్కువ అయ్యింది, కాస్త అడ్జస్ట్ అయిపోండి వాయిస్కి. సో ఫైనల్లీ డబల్ ఇస్మార్ట్ శంకర్కి సీక్వెల్గా వచ్చినటువంటి మూవీ అయితే చూసి రావటం జరిగింది మామ. మూవీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, నిన్నేమో తుప్పు పట్టిన రాడ్డు, ఈరోజు పెయింట్ కొట్టిన రాడ్డు. ఏదైనా రాడ్డే కదా, దిగిపోయింది. కాకపోతే లైగర్తో పోల్చుకుంటే కొద్ది గొప్ప పర్లేదు ఈ సినిమా, అది మాత్రం కరెక్ట్గా చెప్పగలను. ఇన్డెప్త్గా ఇంకొంచెం క్లియర్గా చెప్తాను. అంతకంటే ముందు ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఆల్సో కాస్త వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మూవీ యొక్క మెయిన్ ప్లాట్ ఏంటంటే, పార్ట్ 1లో ఏంటంటే పోలీస్ ఆఫీసర్ మెమరీని తీసుకొచ్చి చిప్పు కింద పెట్టారు. ఈ పార్ట్లో ఏంటంటే బిగ్ బుల్, ఆ పెద్ద డాన్ అన్నమాట, అతని చిప్పు తీసుకొచ్చి పెట్టారు. ఫైనల్లీ ఆ సినిమాని తీసుకొచ్చి మన మొహాన్ని కొట్టారు. అసలు లోపల ఏం లేదు, సేమ్ టు సేమ్ దించేశారు. అంటే పోలీస్ ఆఫీసర్ ప్లేస్లో బిగ్ బుల్ని తీసుకొచ్చారు, తర్వాత హీరోయిన్ని మార్చారు, ఆలీ గారి ట్రాక్ని యాడ్ చేశారు. మిగతాదంతా సేమ్ టు సేమ్ కొట్టి దొబ్బారు. మర్చిపోయాను, మధ్యలో మదర్ సెంటిమెంట్ ఒకటి యాడ్ చేశారన్నమాట. ఫస్ట్ హాఫ్ అయితే యాజ్ ఇట్ ఈజ్ ఇస్మార్ట్ శంకర్నే చూస్తున్న ఫీలింగ్ కలిగింది. సేమ్ టు సేమ్ స్క్రీన్ ప్లే, సేమ్ ప్యాటర్న్ అలానే ఉంటుంది. సెకండ్ హాఫ్లో మాత్రమే కొన్ని చేంజెస్ కనిపిస్తాయి అన్నమాట. ఇంకా సపరేట్గా కామెడీ జనరేట్ చేయడం కోసం అని చెప్పి ఒక స్పెషల్ క్యారెక్టర్నే తీసుకొచ్చారమ్మా ఈ సినిమాలోని. బోక, అదో పెద్ద బొక్క. ఆ క్యారెక్టర్ యొక్క బాడీ లాంగ్వేజ్ కానీ, మాటలు కానీ, ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఎంత చీప్గా ఉంటాయో తెలుసా. స్క్రాప్ని తీసుకొచ్చి సినిమాలో పెడతాడా ఎవడైనా? కెమెరామెన్ గంగతో రాంబాబు మూవీలోని చెత్తను తీసుకొచ్చి ఎవడైనా ఇంట్లో పెట్టుకుంటాడా అని చెప్పి అడుకున్న వాళ్ళతోని మీడియా ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తే మీరు అన్నారు కదా, స్క్రాప్ని తీసుకొచ్చి ఎవడైనా సినిమాలో పెట్టుకుంటాడా సార్? ఎంత ఇరిటేటింగ్గా ఉంటుందో తెలుసా ఆ సీక్వెన్స్ అంతానా. అసలు ఏమయ్యారు సార్ ఆ వింటేజ్ పూరి జగన్నాథ్ గారు? మీరు సపరేట్ కామెడీ ట్రాక్ ప్రీవియస్ మూవీస్లో యాడ్ చేసినా సరే ఆ కామెడీ చాలా హెల్తీగా ఉండేది. ఇంత స్క్రాప్ని తీసుకొచ్చి సినిమాలో పెట్టారు, ఎంత ఇరిటేటింగ్గా ఉందో తెలుసా. అసలు ఇస్మార్ట్ శంకర్ వర్క్ అవ్వడానికి రీజన్ రామ్ పోతినేని గారి పర్ఫార్మెన్స్, మణిశర్మ గారి బీజిఎం అండ్ సాంగ్స్. అన్ఫార్చునేట్లీ ఈ సినిమాలో మన మణిశర్మ గారు కూడా దెబ్బేస్తారు. మార్ముంతా సాంగ్ ఒక్కటే కొద్దో గొప్ప పర్లేదు అనిపించింది తప్ప మిగతా పాటలు ఏవి వర్క్ అవ్వలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంత ఇంపాక్ట్ఫుల్గా లేదు. ప్రీవియస్గా ఇస్మార్ట్ శంకర్లో క్లైమాక్స్లో శివ ట్రాన్స్ వర్క్ అయ్యింది కదా అని చెప్పి ఈసారి క్లైమాక్స్లో కూడా కొంచెం గ్రాండ్గా పెట్టారు, కానీ అస్సలు వర్క్ అవ్వలేదు ఈసారి. ఇంకా మదర్ సెంటిమెంట్ ఒకటి యాడ్ చేశారన్నమాట. బిగినింగ్లో ఆ మదర్ సెంటిమెంట్ కాస్త పర్లేదు అనిపించింది, కానీ లాస్ట్ 30 or 20 minutes ఉన్నప్పుడు ప్రగతి గారి క్యారెక్టర్ వచ్చిన తర్వాత ఆవిడ అరుస్తాదిరా బిడ్డా అని చెప్పి అరుస్తుంది. చేదినమ్మా జీవితం అని అనిపించింది నాకైతే హాల్లోనే. ఎందుకంత లౌడ్గా అరవడం? అసలు అవసరం ఏముంది? అండ్ ఇంకొక కామెడీ ఏంటంటే, సినిమాలోని ఇస్మార్ట్ శంకర్కి డైరెక్ట్ సీక్వెల్ అన్నట్టుగానే ఈ మూవీలో చూపించారు. మరి ఫస్ట్ పార్ట్లో పోలీసోడి మెమరీని మనోడి చిప్పుకి దొబ్బెట్టారు కదా, ఆడి మెమరీ ఏమయ్యింది? నిధి అగర్వాల్ గారి క్యారెక్టర్ ఏమయ్యింది? అసలు ఏమయ్యాయి అవి? వాటికో ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఉండాలి కదా, ఏం లేకుండా పక్కకు తీసి పడేశారు ఆ క్యారెక్టర్స్ని. అండ్ ఫైనల్లీ ఈ సినిమా కోసం ఎవరినైనా ఎప్రిషియేట్ చెయ్యాలంటే ఒక్కరినే, అదే రామ్ పోతినేని గారు. ఆయన పర్ఫార్మెన్స్ కానీ అంత ఇంపాక్ట్ఫుల్గా లేకపోతే సినిమా లాస్ట్ వరకు కూడా చూడలేము, అంత ఘోరంగా ఉండేది సినిమా. సినిమాకి ఎన్ని కోట్లు వచ్చినా సరే దానికి కారణం రామ్ పోతినేని గారే. మొత్తం భుజాల మీద మోసారు ఈ సినిమా యొక్క భారం మొత్తం. అండ్ ఇంకొకటి, మూవీ క్లైమాక్స్లో అదిరిపోయే ట్విస్ట్ ఉంటుంది అని చెప్పి సినిమా రిలీజ్ ముందు వరకు ఒకటే సౌండ్, ఎంత అదిరిపోద్ద ట్విస్ట్ నేను చూస్తానని చెప్పి ఈగర్గా చూశాను. మూవీ బిగినింగ్లోనే మాకు డౌట్ వచ్చింది. అంటే నేను ఎప్పుడు మా ఫ్రెండ్తో వెళ్తాను, వాడికి స్టార్టింగ్లోనే చెప్పాను మేబీ ట్విస్ట్ ఇదేనేమోరా అని. క్లైమాక్స్కి వచ్చేసరికి అదే అయ్యింది ట్విస్ట్. పోకిరీ లెవెల్లోనే ఆ ట్విస్ట్కి సర్ప్రైజ్ అవుతారని అనుకున్నారు, కానీ పకోడీలో ట్విస్ట్ అది. ఇంకా మధ్యలో కూడా కొన్ని ప్లాట్ ట్విస్ట్లు ఉంటాయి, అసలు ఆ ట్విస్ట్లు ఎందుకు వస్తాయో అర్థం కాదు. అసలు ఒక క్యారెక్టర్ ఎవరికి ఎందుకు సపోర్ట్ చేస్తారో అర్థం కాదు. పార్ట్ 1 హిట్ అయిపోయింది, పార్ట్ 2 కూడా అలానే తీసేస్తే గొడ్డలు సింపుకొని మరి చూసేస్తారు. ఇదే థాట్తోని సినిమాని రాసుంటారు. రైటింగ్లోని ఏ మాత్రం ఎఫర్ట్ కనిపించలేదు. ఒకవైపు ఒంట్లో బాగాలేనట్టుంది, ఇంకోవైపు ఏమో రోత. నా వల్ల కాలేదు మామ, నా వల్ల అస్సలు కాలేదు. ఒక్కవేళ కుదిరితే నాకు ఓపిక ఉంటే మ్యాట్నీకి తాంగలనికి వెళ్ళడానికి ట్రై చేస్తా, లేకపోతే ఆ సినిమాకి వెళ్ళే ఓపిక కూడా లేదు నిజం చెప్పాలంటే. బట్ ఒక్క విషయం చెప్పాలంటే, లైగర్తో పోల్చుకుంటే కొంచెం బెటరే ఈ సినిమా, మరీ లైగర్ అంత రాడ్ అయితే కాదు. ఇంకా మన న్యూస్ 3 పీపుల్ వర్షన్లో చెప్పాలంటే ఇట్ వాజ్ అ డైరెక్ట్ రెడ్ సిగ్నల్. నేనైతే అస్సలు రికమెండ్ చేయను. ఇన్ కేస్ మీరు రామ్ పోతినేని గారి ఫ్యాన్ అయ్యి ఉంటే, బీసీ సెంటర్ అంటే కమర్షియల్ మూవీ లవర్స్ అయ్యి ఉండుంటే ఒక్కసారి ట్రై చేయమంటాను అంతే. జస్ట్ ఫర్ రామ్ పోతినేని గారు, ఆయన పర్ఫార్మెన్స్ కోసం మాత్రమే. అంతకు మించి ఈ సినిమాలో చూడడానికి ఏం లేదు. మామ అన్నీ చెప్పావు, మరి హీరోయిన్ గురించి చెప్పలేదేటి అంటే, టైట్ డ్రెస్సులేసి దగ్గరగా చూపించడానికి తప్ప పిస్సరంత యూజ్ లేదు హీరోయిన్ క్యారెక్టర్తో కూడా.
నా వెనకన కూర్చున్న వాళ్ళైతే మాట్లాడితే హీరోయిన్‌కి క్లోజప్ షాట్ పెట్టు, పెట్టు అని చెప్పి ఓ అరుపులు, కేకలు. మరంత వేడుందనుకుంటా ఆళ్ళలో. సో, ఫైనల్లీ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో మ్యాన్. నా వల్ల గాదింక. నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.